హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే సండే అనమాట. సండే ఈవినింగ్ అయింది. ఇప్పుడు 6:30 అయింటుంది టైం వచ్చేసరికి. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మేమైతే ఇప్పుడు ఇక్కడ బెంగళూరులోనే బాగులుగుంట అనేసి ఏరియా అనమాట. అక్కడ ప్రతి ఇయర్ కూడా జాతర చేస్తారనమాట. ఫేమస్ అనమాట. మేము ఇప్పుడు జాతరకి వెళ్తున్నాం అనమాట. మీకు చూపిస్తాను ఎలా చేస్తారో. నేనైతే పెళ్ళైన తర్వాత నుంచి, బెంగళూరు వచ్చిన తర్వాత నుంచి ఒక్క ఇయర్ కూడా నేను మిస్ కాలేదనమాట. ప్రతి ఇయర్ వెళ్తాన్నాము జాతరకి అయితే. ఇంకా ఈ ఇయర్ కూడా వెళ్తాను అనమాట. ఇంకా జాతరలో ఏమేమి తీసుకుంటాం, ఎలా ఉంటుంది, అదే అండి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను అనమాట. వెళ్ళాము టెంపుల్కి అప్పుడైనా, మారమ్మ టెంపుల్కి అయితే. ఆ మారమ్మ అమ్మవారికినే జాతర అనమాట. ఇంకా ఎలా చేస్తారో ఏమి అనేసి అంతా కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, సరేనా? ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉండండి, సరేనా? మేమైతే చూడండి బ్యాగ్ కూడా సర్దేశాను, వెళ్తున్నాం అనమాట జాతరలోకి అయితే. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉండండి. ఇంకా ఇక్కడైతే చూడొచ్చు మీరు ఎన్ని లైట్స్ వేసినారో. అసలు దగ్గరలో ఉన్నామన్నమాట టెంపుల్కి అయితే. అసలు ఏరియా మొత్తం అంతా కూడా లైటింగ్స్ అన్నమాట. ఎంత బాగుందో చూడడానికైతే అసలు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. అయితే అడుగు పెట్టేదానికి కూడా అసలు ప్లేస్ లేదనమాట, అంతమంది ఉన్నారు. ఇంకా చూడండి డెకరేషన్ అంతా కూడా ఎలా ఉందో, లైటింగ్స్తో నింపేసినారు అనమాట. ఇక్కడ అంతా కూడా జాతర అయితే ఫుల్ ఉంటుందండి. మీకు వీడియో చూపిస్తాను మీకు ఎలా చేస్తారు అనేసి. అంతా కూడా చూడండి ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడైతే. అసలు ఫుల్ ఇక్కడ బాగా చేస్తారనమాట. ప్రతి ఇయర్ కూడా అంతే బాగా గ్రాండ్గా చేస్తారనమాట. చూడండి లైటింగ్స్కేనే అసలు అంత బాగుందన్నమాట. ఇంకా కాలు పెట్టేదానికి కూడా ప్లేస్ లేదండి అసలు మాకైతే.
ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో. మా బాబు అయితే బాగా చూస్తున్నాడు అనమాట. ఇంకా ఈ జాతర అయితే మాత్రం ఒక వారం రోజులు ఉంటుంది అనమాట. ఇట్లానే లైటింగ్స్ అన్నీ కూడాను ఇలానే ఉంటాయి అనమాట ఒక వారం రోజులు. అక్కడైతే బెలూన్స్ ఉంటే మా బాబుకి అయితే ఒక బెలూన్ అయితే కొనిచ్చినాం అనమాట. చూడండి దాంతో ఎంత బాగా ఆడుతున్నాడో. అక్కడ అంటే మేము ఈ మిగతా వాళ్ళు తీసుకుంటారు కదండి, వాటిని చూసి అది కావాలనేసి ఏడుస్తాను అనమాట. ఇంకా మా బాబు కూడా ఒకటి కొనిచ్చేసినాము. నిజం చెప్పాలంటే అది ఇంటికి వచ్చేలోపు అంత కూడా విరిచేసింది అనమాట. అంటే వాడైతే అంత కూడా విరిచేసినాడు అనమాట. తీసుకొని ఒక గంట కూడా ఉండలేదు వాడు. అంటే అది బాగా ఉండలేదు అనమాట. అంత అంటే అంత అల్లరు అనమాట వాడిది. అంత పీక్ చేసినాడు అనమాట. ಗ್ರಾಮಸ್ಥರು ಹಣ್ಣು ಕಾಯಿಗಳನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡಿರತಕ್ಕದ್ದು. మా బాబు అయితే మిడిల్లోనే ఏడ్ చేసినాడు అనమాట. అంటే ఆ సౌండ్స్కి అంతా కూడా ఫుల్ ఏడ్ చేసినాడు. మేము మిడిల్లోనే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా వీడియోని అయితే నేను నెక్స్ట్ మంగళవారం అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. జాతరలోకి పోలేదన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట. మా బాబు ఏడ్చేదానికైతే మిడిల్లోనే వచ్చేసినాంలేండి. అంతలా ఏడుస్తున్నాడు అనమాట ఆ సౌండ్స్కి అంతా కూడా. అందుకనేసి మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా మంగళవారం అయితే పోతాన్నాం చూడండి. అందరం కలిసి వెళ్తాన్నాము. ఇక్కడ ఆ రోజైతే మండే అయితే మా అత్త కూడా వచ్చిందనమాట. ఊరు నుంచి అయితే జాతర కోసం అనేసి వచ్చిందనమాట. ఇంకా అందరం కూడా కలిసి పోతాన్నాం చూడండి. మళ్ళీ మా బాబుకి అయితే ఇంకా ఒక ఇది కుర్కురే ప్యాకెట్ అయితే అక్క వాళ్ళు అయితే ఇప్పించినారనమాట. అదైతే పట్టుకుని వెళ్తానంట చూడండి. ఇంకా మీకు నైట్లో చూపించినాం కదా, ఇప్పుడు పగలు చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు ఫుల్ జనం అనమాట. ఎక్కడి నుంచో వస్తారనమాట ఇక్కడ. అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారు అయితే మాత్రం. ఇంకా చూడండి కాలు పెట్టేదాన్ని కూడా ప్లేస్ లేదండి అసలు చెప్పాలంటే. మాకైతే వాడిని ఒకరు ఎత్తుకోవడం అలాగా, ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకోవడం అలాగా చేసుకుంటూ జాతర అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా
ఇక్కడైతే మా బాబు కోసం అనేసి ఒక టికెట్ అయితే తీసుకున్నాం అనమాట దీంట్లో అయితే ఈ గేమ్లో చూడండి. వాడిని అయితే ఎక్కించినాము. వాడైతే చూస్తానమాట కొంచెం సేపు షాక్ అనమాట. వాడైతే ఏంటి ఇలా తిరుగుతుంది అనేసి షాక్లో ఉన్నాడు నిజం చెప్పాలంటే. ఇంకా మెయిన్ ఏమంటే కొంతసేపు అలాగా ఏడ్చినాడు అనమాట. అంటే ఏడుపు మొహం పెట్టేసినాడు. అంతా ఎక్కడ పోయినారు అనేసి చుట్టూ చూస్తున్నాడు అనమాట. ఇంకా ఎన్ని గేమ్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ ఈ జాతరలో అయితే. ఇంకా ఎంతమంది ఆడుతున్నారో పిల్లలు చూడండి. ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ అంటే ఇంకేముంటుంది చెప్పండి. వాళ్ళకి కావాల్సిండే దాంట్లో అంటే ఇంకా వాళ్ళని ఆడిపియాలన్నమాట అంతేనే. మా బాబుని కూడా ఈరోజైతే ఆడిచ్చినామన్నమాట. దాంట్లోనైతే టికెట్ వచ్చేసరికి 60 రూపీస్ అనుకుంటాను. ఇంకా ఎలాగో మా బాబు అయితే బాగా ఆడుకున్నాడని దానికైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇప్పుడైతే వేరే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. అంటే ఇలాంటివన్నీ 2 దగ్గర పెట్టుకున్నారనమాట. ఇంకా ఇంతసేపు ఉండింది ఇంకో దగ్గర అనమాట. ఇప్పుడు ఇంకా ఈ వేరే ప్లేస్కి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకో టోకెన్ అయితే తీసుకున్నామన్నమాట. మా బాబుని ఆడిద్దాం అనేసి దీనిలోకి అయితే. అంటే ఎగురు ఆడుతూ ఉంటారు పిల్లలైతే, చిన్న పిల్లలంతా కూడా. మా బాబు కూడా అంతే చాలా బాగా ఆడుకున్నాడు అనమాట. దీంట్లో అయితే అసలు వాళ్ళు అంటే ఇంత టైం అనేసి ఇచ్చింటారనమాట. ఆ టైం లోపే ఆడుకోవాలన్నమాట. ఇంకా టైం అయింది అనేసి బయటకు పిలుచుకొని వస్తే ఏడుస్తాడు అనమాట. అసలు మా బాబు అయితే మాత్రం బాగా ఆడుకున్నాడు అసలు. నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. అసలు నాకు నవ్వి బుగ్గలన్నీ కూడా నొప్పి పెడుతున్నాయి అనమాట. అలాగా బాగా ఆడుకున్నాడు మా బాబు అయితే. ఎందుకంటే మీద పడుతూ అంటారనమాట పిల్లలంతా కూడాను. అసలు చూడ్డానికే కొంచెం అసలు బాగా అనిపించింది అనమాట నాకు మాత్రం అయితే. ఇంకా మా బాబు అయితే బాగా ఆడుకున్నాడండి. ఇక్కడే బాగా హ్యాపీగా ఆడుకున్నాడు అనమాట.
ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా వెళ్ళాను అనమాట ఆడేదానికైతే. మా ఆయన అయితే ఇంకా మీరిద్దరూ వెళ్ళండి అనేసి ఇంకా టోకెన్ తీసుకున్నాడు అనమాట. ఇదేమంటే 100 రూపీస్ అనమాట ఒక్కరికి. 10 రౌండ్స్ ఉంటాయన్నమాట దీంట్లో. చూడండి ట్రైన్ లాగా ఉంటుంది. ఇంకా మేమైతే వెళ్తున్నాం చూడండి. మాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట ఎలా ఉంటుందో అనేసి. నేనైతే ఎప్పుడు పోలేదండి ఇలాంటి వాటిల్లో, అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇంకా మా బాబుకి కూడా అంతే, ఫస్ట్ టైమేనే. అంటే వాడు ఒక్కడే పోలేడు కదా, అందుకనేసి నేను వాడి జతలో నేను పోయినా అనమాట. మా ఆయన అయితే నేను రాను మీరే వెళ్ళండి అనేసి అన్నాడు అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే బాగా అనిపించింది. అంటే ఎప్పుడు పోలేదనమాట నేను ఇలాంటి వాటిల్లోన, అంటే ఆడుకునేదానికైతే ఇంకా ఫస్ట్ టైం అనమాట. బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా నేను కూడా ఆడేసాను ఈరోజు అయితే. ఇంకా బాగా చెప్పేసుకొని అయితే ఒక 10 రౌండ్స్ అయితే తిప్పిస్తారనమాట. దాంట్లోనైతే ట్రైన్లా వెళ్తుంది అనమాట. చూడండి పాములా ఉంది, అదైతే డైనోసార్ అనమాట, డైనోసారస్. ఇంకా అదైతే మాకైతే బాగా అనిపించింది అనమాట. మీరు ఎప్పుడైనా దీంట్లో ఆడుకున్నారా? మీకు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే బాగా ఆడుకున్నాను అనమాట. మాకైతే బాగా ఎంజాయ్ అనిపించింది అనమాట ఈరోజు మాత్రం. అయితే మెయిన్ ఏమంటే మా బాబు ఏడ్చలేదన్నమాట, బాగా హ్యాపీగా ఆడుకున్నాడు. ಹಾಡ್ತಾ ಹೇಳ್ತೀವಿ, ಗೊತ್ತು ಇಲ್ಲ ಚಪ್ಪಳ ಹೊಡಿಸಲು ಬರ್ತಾರೆ, ಆಮೇಲೆ ಹೊಡಿತೀರ ಇವಾಗ ತಲೆಯಿಂದ. ఇక్కడైతే ఆర్కెస్ట్రా కూడా ఉందన్నమాట. నేనైతే ఇంకా వాయిస్ పెడుతున్నాను, ఎందుకంటే అది సాంగ్ పెడితే కాపీరైట్ పడుతుంది అనమాట. అందుకనేసి నేను యాడ్ చేయట్లేదు. మీకోసం అయితే కొంచెం ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మేమైతే ఎక్కువసేపు చూడలేదన్నమాట, ఎందుకంటే మా బాబుకి ఇంకా నిద్ర వస్తుంది పడుకుంటాడనేసి మేము వచ్చేసినాం అనమాట. కొంతసేపు అలా చూసేసి ఇంకా 1 గంట వరకు ఉంటుందన్నమాట ఇదైతే ఆర్కెస్ట్రా అయితే. చూడండి మేమైతే ఎక్కువసేపు చూడలేదు, మా బాబు కోసం అనేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. వచ్చేసినాం అనమాట. జాతరలో ఏమేమి కొన్నానో మీకు చూపిస్తాను. ఒకటి చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంట్లో అయితే పాడైపోయింది, అందుకని తీసుకున్నాను. ఐరన్ తీసుకోవాల్సింది అనమాట. అక్కడ ఎక్కడ చూసినా దొరకలేదు అనమాట ఐరన్ అయితే, అందుకనేసి ఇంకా అర్జెంట్ కావాలనేసి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇదొకటి ఇంట్లోది విరిగిపోయింది అనమాట, అందుకనేసి తీసుకున్నాను అనమాట. ఇంకోటి కుండి తీసుకున్నాను ఒకటి. ఈ 3 కలిపి 100 అనమాట. చెప్పేస్తాను, నా అమౌంట్ కూడా చెప్పేస్తాను. అలాగే 2 నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే ఇది 100, ఇది 100, 200 అనమాట. ఇంకా ఇక్కడ మా బాబు కోసం అనేసి ఒకటి ఆటో తీసుకున్నాం అనమాట. ఆటో కారు తీసుకున్నాను చూడండి. ఇది 100 అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. 100 అనమాట ఇది. అలాగే ఇది ఒకటి, ఇది నాకు తెలియకుండా మా ఆయన తీసుకున్నాడు అనమాట. ఇది కార్ లాంటిది, జంకింగ్ అనేసి. ఇది 110 అనమాట. ఇది ఒకటి, ఇది 50. ఇంకోటి పింగణి తీసుకున్నాను, సాల్ట్ వేసుకునేదానికైతే మంచిది అనేసి తీసుకున్నాను అనమాట. ఇది 100 అనమాట.
ఇంకా ఇక్కడ మా బాబు కోసం అనేసి పకోడీలు తీసుకున్నాను అనమాట. ఇంతే అనమాట. ఇంకా అక్కడ తిన్నాంలేండి ఏమేమో. నేనైతే తీసుకొచ్చినాము మేము. ఫుల్ ట్రాఫిక్ అనమాట బయట అంతా కూడా. చాలాసేపు అయింది మేము వచ్చేదానికైతే. మా బాబు అయితే దారిలోనే పడుకున్నాడు. ఇంకా వచ్చినాకనే పడుకోబెట్టేసాను అనమాట. ఇంకా నేను ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.